మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 500ను 700ను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనముకే గదా పుచ్చుకుంటుంది. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే గదా పానము చేస్తుంది. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములను మైదానములను జనులు విస్తరించి క్షేమంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చిన చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటను మనతో మాట్లాడుతున్నారు. వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి స్థితిగతులను బట్టి, లేదా నూతన కార్యాలను చూడాలనేటువంటి ఆశతోనూ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవాలను ఏదేమైనప్పటికీ ఉపవాసం ఉంటూ నా ఎదుకు వస్తున్నారు, నా సన్నిధి మీరు ప్రార్థన చేస్తున్నారు, దుఃఖమును సలుపుతూ ఉన్నారు, సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, మీరు ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఉపవాసం ఉన్నా, మీరు ఆహారం తీసుకున్నా మీ స్వప్రయోజనం కొరకే, మరియు మీరు పానము తీసుకున్నా మీ స్వప్రయోజనము కొరకే కదా. మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అన్న సంగతిని మీరు మర్చిపోయి జీవించుట ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితి. మీ పూర్వీకులు ప్రవక్తలు ఏ విధంగా జీవించారు, ఉపవాస దినమును ఏ విధంగా ప్రతిష్ఠించారు, ఏ విధంగా దుఃఖమును సలిపారు, ఆ సన్నివేశాన్ని, ఆ పరిస్థితులను, ఆ స్థితిగతులను మీరు అసలు మనసులోకి తెచ్చుకోకుండా అలా ఉండొచ్చా? మీరు ఖచ్చితంగా వాటిని గుర్తించాలి, మనసుకు తెచ్చుకోవాలి, దాన్ని ధ్యానించాలి, ఆ ప్రకారం ఉన్నామా లేదా అని స్వీయ పరీక్ష చేసుకుంటూ ఉపవాస దినములను ప్రతిష్ఠించాలని ప్రభు సెలవిస్తున్నారు. ఇంతకీ ఉపవాస దినమును ప్రతిష్ఠించినప్పుడు జనులు ఆయన సన్నిధిని మందిరంలో ఉపవాసం ఉంటున్నప్పుడు ఏమి బోధించారు? మనం 8వ వచనం నుండి చూసినట్లయితే అతి శ్రేష్టమైనటువంటి పలుకులను మనం చూస్తాం. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడన్నా అసత్యమును అనుసరించి ఉన్నామేమో, సత్యమును అనుసరించలేదేమో, సత్యాన్ని తప్పించి ఎవరికైనా తీర్పు తీర్చేమేమో అని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకోవాలి. మరియు రెండోదిగా, ఒకరి యందొకరు కరుణ వాత్సల్యము కనపరుచుకునుడి. మనం కరుణతో వాత్సల్యతతో ఒకరినొకరు పలకరించుకోవట్లేదేమో, ఐక్యత తొలగిపోయిందేమో, సంతోషంగా కనికరంగా ఉండాలన్న సంగతిని మర్చిపోయి ఉన్నామేమో. ఉపవాస దినమున మనం ఉపవసించినప్పుడు మనం అందరితో కరుణగాను వాత్సల్యంగాను ఉన్నామా, లేదంటే ఎవరితో అన్న వైరమునుదా అని స్వీయ పరీక్ష చేసుకుని సమాధానం పడవలసిన వారమై ఉన్నాము. మరియు మూడవదిగా, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. మనం విధవరాండ్రను గాని, తండ్రి లేని వారిని గాని, పరదేశులను అనగా అన్యజనులు ఉండొచ్చు, లేదా ఇతర ప్రాంతవాసులు, ఇతర జాతివాసులు, ఇతర దేశవాసులు ఎవరైనప్పటికీ వారిని గాని, లేదా బీదలను, దరిద్రులను, విడిచిపెట్టబడిన వారిని, అనాథలను, దిక్కులేని వారిని మనం ఎప్పుడైనా బాధ పెట్టి ఉన్నామేమో. ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ప్రయాణాల్లోను, చదువుల్లోను, ఇక ఏ ఇతరత్ర విషయాల్లో గాని, ఏ ఇతరత్ర సందర్భాలలో గాని, సన్నివేశాలలో గాని మనం ఎవరన్నా బాధ పెట్టి ఉన్నామేమో అన్న సంగతిని గుర్తించి దాన్ని సరిచూసుకోవాల్సిన వారమై ఉన్నాము ఉపవాస దినమున. మరియు మరొక విషయం అక్కడ చూస్తాం, మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచుకుడి. సహోదరులకు కీడు చేయాలి అనేటువంటి పని, క్రియ అక్కడ వరకు కాదు, కానీ అసలు ఆలోచనే మీలో రాకూడదు అని ప్రభు సెలవిస్తున్నారు. ఒకవేళ మీరు అటువంటి ఆలోచన చేయదలిచి ఉంటే, మీ హృదయంలో ఒక యోచన వచ్చి ఉంటే దాన్ని మీరు విడిచిపెట్టాలి. ఉపవాస దినమున ఆ కీడును అంతటిని మనం విడిచిపెట్టాలి అని ఉపవాసం గురించి ప్రభు సెలవిస్తున్నారు. అయితే ఉపవాసం ఉంటున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనులు ఈ విషయాలన్నీ మర్చిపోయి ప్రక్కన పెట్టి ప్రతి సంవత్సరం 5వ మాసము 7వ మాసము ఉపవాసం ఉంటూ దుఃఖము సలుపుతూ, మేము ఎంతో దుఃఖిస్తూ ఉన్నాం, మాకు ఇంకా దేవుడు సమాధానం ఇవ్వట్లేదంటే, మాకు ఇంకా దేవుడు సహాయాన్ని చేయట్లేదంటే, మాకు ఇంకా దేవుడు ప్రతిఫలం ఇవ్వట్లేదంటే, మాకు ఇంకా దేవుడు ఆశీర్వాదమును, దీవెనను ఇవ్వట్లేదేమిటి అని అనుకుంటూ ఉంటే ప్రభు వారి ఎదుట పెట్టినటువంటి కొన్ని ప్రశ్నలు మరియు ఆలోచింపచేసేటువంటి విషయ సూచికలు తెలియచేస్తారు. నేడు మనకు సైతం అదే తెలియచేస్తున్నారు. ఉపవాసములు ఉనుట సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి క్రియే. అయితే ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఏ ఏ విషయాలు మనం మర్చిపోకూడదు, ఏ ఏ విషయాలు మనం మనసుకు తెచ్చుకోవాలి, ఏ ఏ విషయాలు మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలని చూస్తే చాలా ముఖ్యమైనటువంటి మాటలను ప్రభు సెలవిచ్చారు. మనం అన్యాయంగా తీర్పు తీర్చకూడదని, ప్రతి వారం ఒకరితో ఒకరు కరుణా వాత్సల్యత కలిగి పలకరించుకోవాలని, విధవరాండ్రులను, తండ్రి లేని వారిని,
బీదలను, దరిద్రులను, పరదేశులను, అన్ని జనులను ఎవరిని బాధ పెట్టకూడదని, హృదయంలో కూడా ఎవ్వరికి కీడు చేయాలనేటువంటి యోచన ఉండకూడదని ప్రభు ఎంతో తేటగా సెలవిస్తున్నారు. కనుక నేడు వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, కనిపెడుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో దుఃఖమును సలుపుతూ ఉన్నప్పుడు, కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఈ అంశములను మన మధ్యలో ఉంచుకోవలసిన వారమై ఉన్నాము. ఎప్పటికీ మర్చిపోకుండా మన ప్రతి ప్రార్థనలో దీన్ని పరిశీలించుకుంటూ, ప్రతి విషయంలో పశ్చాత్తాపడుతూ, దేవునితో సమాధాన పడుతూ ఉండాలని పరిశుద్ధాత్ముడు నేడు తేటగా సెలవిస్తున్నాడు. మనం ఒకవేళ ఉపవాసం అంటే ఆహారము తినకుండా శరీరాన్ని బలహీనపరుచుకున్నట్టే అని అనుకుంటే అది ఎంతో భయంకరమైనటువంటి దుర్బోధ. ఉపవాసం అంటే అన్నిటికీ దూరంగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడమే అని అనుకుంటే అది ఒక భయంకరమైనటువంటి దుర్బోధ. ఉపవాసం అంటే ఏమీ తినకుండా అన్ని పనులు మానేసి మౌనంగా ఇంట్లో కూర్చొని ఉండుట, నిద్రించుట, అలసట తీర్చుకునుట అని అంటే అది భయంకరమైనటువంటి దుర్బోధ. ప్రభు యొక్క సత్యవాక్యం మనకు నేడు తేటగా సెలవిస్తున్నది. ఉపవాసం ఉన్నప్పుడు ఈ విషయాలను పరిశీలించుకోవాలి, స్వీయ పరీక్ష చేసుకోవాలి. దేవునితో మరలా తిరిగి సహవాసంలోకి చేరాలి. ఏ విషయాల్లో సహవాసాన్ని కోల్పోయి ఉన్నారో, ఎక్కడెక్కడ తొట్టిల్లి ఉన్నారో, ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నారో, ఈ సినిమాలు, సీరియళ్ళు, సినిమా పాటలు, బూతులు, సరసోక్తులు, అబద్ధాలు, లంచాలు, ధనాపేక్ష, మోసపు క్రియలు, లాభాన్ని ఆపేక్షించి వంచుట, దొంగతనము, వ్యభిచారము, అన్యాయము, మోసపు తీర్పులు, వీటన్నిటినీ గురించి ప్రతి విషయంలో, అది చదువుల్లో గాని, ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, ప్రయాణాల్లో గాని, కుటుంబంలో గాని, తల్లిదండ్రుల మధ్య గాని, బిడ్డల మధ్య గాని, భార్యాభర్తల మధ్య గాని ఉన్నటువంటి ప్రతి విషయాన్ని సరి చేసుకుంటూ, ప్రతి అవిధేయతను, దేవుడికి ఆయాస్కరమైనటువంటి స్థితిని ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ, దాన్ని విడిచిపెడుతూ, దేవునితో సమాధాన పడుతూ, దేవుని యొద్దకు తిరిగి చేరుటయే ఉపవాసం. మనం తిరిగి ఆయనతో నివసించడమే, ఆయనతో కలిసి వసించడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఇజ్రాయేల్లో మాత్రం వారు ఉపవాసం ఉన్నప్పుడు సాధారణంగా అదొక ఆచారంగా ఉపవాసం ఉంటున్నారు. ఆ ఉపవాసంలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. ఆ ఉపవాసం వల్ల జరిగేటువంటి దేవుని యొక్క శూర కార్యాలను గుర్తించలేని వారుగా ఉన్నారు. ఏ విధంగా ఉపవాసం చేస్తే దేవుని యొక్క శక్తి సంపన్నతలను మనం అనుభవిస్తాము, మన యొక్క స్థితిగతులు మార్చబడతాయి అనేటువంటి సంగతిని మరిచి ఉన్నారు. అందుకే ప్రభు వారితో సెలవిస్తున్నారు. ప్రవక్తలు, యాజకులు వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు వారితో సెలవిస్తున్నారు, మీరు వెళ్ళి నా జనులకు తెలియచేయదు. వారు 5వ నెల 7వ నెల ఉపవాసం ఉండటం నాకు సంతోషమా? వారు ఉపవాసం ఉండి అల్లర్లు చేయడం, ఉపవాసం ఉండి లోక విషయాలను మాట్లాడుకుంటా, ఉపవాసం ఉండి ధనాపేక్ష కలిగినట, ఉపవాసం ఉండి వ్యభిచారం చేయటం, ఉపవాసం ఉండి లోక సంబంధమైనటువంటి వాటిని గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని వెళ్ళబుచ్చుట, అనాలోచనగా ఉండట, వ్యర్థమైన వాటిని గురించి ఎక్కువగా ఆలోచించుట, ఇవి నాకు ఇష్టం లేనటువంటి పనులు. నిజముగా ఒకడు నా సన్నిధికి ఉపవాసించి వచ్చినట్లయితే వాడు ప్రేమ కలిగి, కరుణ కలిగి, సమాధానము కలిగి, న్యాయము కలిగి ఉండాలి. వాటిని కలిగి ఉన్నప్పుడే వారి ఉపవాసం నా దృష్టికి అంగీకారయుక్తంగా ఉంటుంది. ఆ అంగీకారయుక్తమైనటువంటి ఉపవాసమునకు ప్రతిఫలం నేను నిశ్చయంగా అనుగ్రహిస్తాను. జకర్యా గ్రంథంలో ప్రభు ప్రవక్తల ద్వారా, యాజకుల ద్వారా నాడు మన పితరులకు తెలియజేసినటువంటి మాటను నేడు మనకు తెలియజేస్తూ ఉండగా మనము అట్టి విధంగా ఈ ప్రాముఖ్యమైనటువంటి, అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గురించి మనం ధ్యానిస్తూ, స్వీయ పరీక్ష చేసుకుంటూ, ఉపవాసంలో దుఃఖమును సలుపుతూ ముందుకు సాగుదాం. దేవుని చేత ఆశీర్వాదము పొందుకుందాం. ఆయన ఆశీర్వాదాలకు యోగ్యులుగా, అర్హులుగా ఉండడానికి దేవుడు మనల్ని పెంచుకుని ఉండగా ఆ యొక్క దీవెనను మనం నిండాలుగా పొందుకుందాం. నేను విన్నట్టు ప్రతి మన హృదయం అన్నిటికంటే ఫలింపజేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీకు ఒక చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం వల్ల తండ్రి నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఉపవాసం ఉండినప్పుడు ఏ విధంగా భారం కలిగి ఉండాలో, ఎట్టి విధమైనటువంటి విషయాలను మనసును ఉంచుకోవాలో, ఎట్టి విషయాలు హృదయంలో ధ్యానించాలో మీరు తెలియచేసిన అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారికి మీద ఉపవాసం అంటే శక్తిని పొందుకున్నట్టుగా, నిజమైనటువంటి ఉపవాసంతో మీ దగ్గరకు చేరినట్టుగా, మీతో వసించినట్టుగా, మీ సన్నిధిని అనుభవించినట్టుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.